భవన గారు నమస్తే అండి. ఈ రోజున అంబటి రాంబాబు ఏదైతే గుంటూరు సంఘటన అంతా మాట్లాడేసి అసలు నేనేమీ మాట్లాడలేదు, అసలు చంద్రబాబును కూడా అనలేదు, చంద్రబాబును అనాల్సిన పని నాకేంటి, చంద్రబాబును అన్నందుకు కూడా ఆ విధంగా మాట్లాడినందుకు కూడా ఒక సీనియర్ నాయకుడిగా నా మనసు ఎంతో భావోద్వేగానికి గురవుతుంది, నేను చాలా బాధపడుతున్నానని చెప్పి ఒక మాటలు మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్లో. ఎలా చూడొచ్చు అంటారు ఆయన చేసిన వ్యాఖ్యలను కానీ, చంద్రబాబు నాయుడు గారిని అన్న మాటలు కానీ? వాళ్ళకి అలవాటైన పనేనండి. ఒక తప్పు చేసేయడం, దాన్ని ఎట్లా కవర్ చేసుకోవాలా అని చెప్పి 100 విధాలుగా దాన్ని ఎట్లాగా కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎంత ఆవేశపరుడైన, ఇప్పుడు మాకు ఉన్నాయి ఆవేశాలు, కట్టలు తెంచుకుంటున్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారు అన్నందుకు మాకు వస్తున్నాయి. మేమేమన్నా సంస్కారం విడిచో లేకపోతే ఆవేశంలో నోరు జారేసేసి ఒక్క బూతు మాట్లాడుతున్నామా, తూలి మాట్లాడుతున్నామా? లేదు కదా. మాకు సంస్కారాలు అడ్డొస్తున్నాయి అంటే మన బుద్ధి, మన మనసు అనేది మన పరిగణనలో, మన అదుపులో ఉండాలన్నమాట. అదుపు తప్పి అచ్చోసిన ఆంబోతు మాదిరి రోడ్డు మీదకి వచ్చాడు కాబట్టి అలా మాట్లాడేశాడు. ఇవాళ వచ్చి అంటే ఏ భయం పట్టుకుంది నీకు? మళ్ళీ రెడ్ బుక్ రాజ్యాంగం వచ్చిందని భయం పట్టుకుందా? మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ప్రెస్ మీట్ పెట్టి ఏంటి మీ ఇంట్లో కుక్క కూడా భయపడదు, నువ్వెందుకు భయపడతావా? మరి కుక్క కన్నా దారుణంగా నిన్ను రోడ్డు మీద పడేసి తంతారనే కదా పారిపోయావు, ఆడ నుంచి భయపడే కదా పారిపోయావు. మళ్ళీ ఆడాడుకోపోయి దాక్కొని ప్రెస్ మీట్లు పెట్టేది. బాబు గారికి ఆయన వయసుకి విలువిచ్చి నువ్వు ఆ మాట అన్నందుకు బాధపడుతున్నావా? వచ్చి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పు, తప్పైపోయింది చంద్రబాబు నాయుడు గారు, అనవసరంగా నోరు జారని చెప్పి వచ్చి నిజంగా అందరి సమక్షంలో బహిరంగంగా మీడియా ప్రముఖంగా కారులో నుంచి ఉద్వేగంగా వచ్చి మరి బయటికి నోటికొచ్చినట్టు పేటరేగిపోయావు కదా. అట్లానే అదే ప్రెస్ ముందు, మీడియా ముందు బయటకు వచ్చి బాబు గారు కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగు. ఫస్ట్ ఒప్పుకుంటావు నీ తప్పైపోయిందని. అక్కడ జరుగుతుంది ఏంటి? తిరుమల తిరుపతి లడ్డూ ప్రస్తావన విషయంలో జరుగుతున్న వాగ్వాదంలో నువ్వు అసలు అక్కడికి ఆపటానికి వచ్చావు, ఆపావా లేదా? లేదు. కార్యకర్తలు టీడీపీ వాళ్ళు ఎదుర్కొనే సత్తా ఉంటే నుంచోవాలా, బహిరంగంగా ఎదుర్కోవాలి, లేకపోతే చర్చలు జరగాలి అక్కడ. నువ్వు పారిపోయే క్రమంలో ఎవరు చంపడానికి వచ్చారు? నీ మీదకి ఎవరైనా కత్తులు పట్టుకొని వచ్చారా, రాడ్లు పట్టుకొని వచ్చారా, లేకపోతే రాళ్ళు పట్టుకొని వచ్చారా? మీ అన్న ఆడాడు కదా అప్పుడు డ్రామా, గులకరాయి కొట్టుకుంది, అదేంటి జరుగుతుంటే, క్యాంపెయిన్ జరుగుతుంటే రాయి కొట్టుకుంది, నా కన్ను పగిలిందని చెప్పి ఇటొకసారి దొంగ అవి పెట్టుకొని వెల్లంపల్లి శ్రీనివాసరావు దొంగ కట్లు కట్టుకొని వచ్చారు కదా. ఆ టైప్లో నువ్వు కూడా చెప్పాలనుకుంటున్నావే నేను చంపడానికి వచ్చారని చెప్పి. చంపడానికి వస్తే నీకు పోలీసులు ఉన్నారు ప్రొటెక్షన్ ఇవ్వడానికి, నీ నోటికి నువ్వే ప్రొటెక్షన్ ఇచ్చుకోవాలి, నోరు అదుపులో పెట్టుకోవాలి. ఇవన్నీ మానేసి అసలు తిరుమల తిరుపతి విషయంలో, ఆ లడ్డు విషయంలో ఎందుకు వచ్చింది? నువ్వేం చెప్పాలి? నిజంగా నికార్సైన నాయకుడివే అయితే, ప్రజల శ్రేయస్సు కోరుకునే వాళ్ళే అయితే, మాది తప్పైపోయింది, అసలు అక్కడ మేము నెయ్యే పెట్టలేదు, నెయ్యితోనే చేయలేదు లడ్లు, దాంట్లో కల్తీ అలా జరుగుద్ది, మీరు ఆ మాటకి తప్పు, మాదే తప్పు అని మీరు అలా అనండి, మీ తప్పులు మీరు ఒప్పుకోండి, బాగుంటుంది. అసలు మీరు చూడండి 35th పేజ్లో రిపోర్ట్స్లోకి వెళ్ళి చూస్తే ఆ రిపోర్ట్స్ ప్రకారం దాంట్లో జంతు కళేబరాల కొవ్వు కలిసిందనేది ఒకటి సిట్ వెల్లడించిన దాంట్లో ఉంది. ఒకసారి 35th పేజ్ ఆఫ్ ద రిపోర్ట్స్లోకి వెళ్ళి చూడండి, సిట్ ఇచ్చిన రిపోర్ట్స్లోకి. ఓకే, ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చేసి నోరు ఉంది, లేకపోతే ఏదో ఒకటి డైవర్ట్ చేసుకోవాలి రాజకీయాలని చెప్పేసి ఇవాళ చేసిన మీ నీచపు రాజకీయాలు ఉన్నాయి చూడండి. అసలు మీరు దిగజారిపోవటం కాదు, ప్రజలు మిమ్మల్ని బహిష్కరించే రోజులు కూడా మీకు దగ్గర పడ్డాయి. మీరు బయట కనపడితే అట్లీస్ట్ అసలు మీ ముందుకు మీడియా వాళ్ళే రాకపోగా మీడియా వాళ్ళు మిమ్మల్ని చెప్పు తీసి కొట్టేలాగున్నారు. ఆ రోజుకు అలా వచ్చేసారు, మీరు బహిష్కరించేదానికి వచ్చేసారు, మీరు తరిమి కొట్టే రోజులు వచ్చేసినాయి. మీ పతనము అయిపోయింది, 11 వచ్చిన రోజే మీ అందరి పతనం అయిపోయింది. ఇప్పుడు మీరు ఎలా చేస్తున్నారంటే మీ జగన్మోహన్ రెడ్డికి నెక్స్ట్ ఎలక్షన్ లేకుండా చేసేస్తున్నారు. అంటే అదేవిధంగా అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ ఈ రోజున నేను చంద్రబాబుని తిట్టాను కాబట్టి చంద్రబాబు ముందే డిఎస్పీని ఆదేశించాడు, ఈ రోజు నన్ను అరెస్ట్ చేయడానికి కూడా వాళ్ళు వెనకాడరు. అసలు నేను భయపడను, దేనికి భయపడను, చంద్రబాబు కాదు, ఎవరు వచ్చినా సరే భయపడను, డిఎస్పీ కాదు కదా, ఇంకోటి ఎవరు వచ్చినా సరే నేను భయపడను అని చెప్పి మాట్లాడుతున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారు, అసలు రెడ్ బుక్ రాజ్యాంగం నా ఇంట్లో కూడా భయపడదని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు ముందు చంద్రబాబు నాయుడు గారి ఆదేశిస్తే వీళ్ళన్నా చేశాడు కదా రాజకీయం. గత 5 ఏళ్లలో ఉన్నప్పుడు ఏదన్నా ఒక దాని మీద నిరసన ప్రకటించడానికైనా, నిరసన తెలియజేయడం కోసమైనా టీడీపీ కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఎవరన్నా బయటికి వస్తారేమో అని ముందే హౌస్ అరెస్టులు చేసేసారు. నిజమా కాదా? గత ప్రభుత్వంలో చూసుకుంటే హౌస్ అరెస్టులు, అక్రమ కేసులు ఇట్లాంటివన్నీ పెట్టేసేసి ఏం చేయకపోయినా కూడా చేసేసారని చెప్పి పెట్టారు. అలాగ చంద్రబాబు నాయుడు గారు ఆదేశించిన వాడైతే నువ్వు అసలు నీ ఇల్లు దాటి అదిగో ఆ చిల్లీస్ రెస్టారెంట్ దగ్గర కూడా వచ్చేవాడివి కాదు. ఇవాళ ఇలా నీ నోరు పెకిలించేదే కాదు. రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తూ ఉంటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, రెడ్ బుక్కి భయపడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు.
అది ఎవరో నేను పేర్లు చెప్పాలంటే చెప్పేస్తా. గుడివాడ గాండు ఖచ్చితంగా భయపడ్డాడు. గన్నవరం గన్నయ్య ఖచ్చితంగా భయపడ్డాడు. అందుకే నోరు మూసుకొని ఇళ్లలో కూర్చొని ఉన్నారు. నువ్వు భయపడలేదు కాబట్టి నీ మీదకి ఇంకా తిరుగుబాటు రాలేదు. ఎందుకో చెప్పనా, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, నారా లోకేష్ అన్న కానివ్వండి, పెట్టుబడుల దారిలో ఉన్నారు. పెట్టుబడులు తీసుకురావాలి, కంపెనీలను ఆకర్షించుకోవాలి, నా ప్రజలు బాగుండాలి, ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడుతూ చుట్టుపక్కల ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పించే ఆ ఇదిలో వాళ్ళు ఎంతసేపటికి అభివృద్ధి మన అమరావతిని ఎట్లా డెవలప్ చేసుకోవాలి, ది బెస్ట్ క్యాపిటల్గా పెట్టుకోవాలి. డెవలప్మెంట్ ఉంటే సరిపోద్ది, నాయకులకి ఏదో ఒకటి చేయాలి కదా. మరి అంటే నాయకుల విషయానికి వస్తే అది చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు, కానీ ఫస్ట్ డెవలప్మెంట్ అనేది ప్రజలకు ఇంపార్టెంట్ కదా. ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పించడం అనేది కూడా, ఇప్పుడు నా ఇల్లే ఉంది, నా కుటుంబమే ఉంది, నాకు ఉద్యోగం ఇచ్చారనుకోండి, నా ఇల్లు బాగుంటుంది, నా కుటుంబం బాగుంటుంది, నా పిల్లలు బాగుంటారు కదా. సో నా పిల్లలు చదువులు బాగుంటాయి కదా. ఇవాళ బాలలు రేపటి పౌరులు అంటారు, వాళ్ళని మంచి దారిలో నడిపించుకుంటాం కదా. అట్లాగా ప్రతి ఒక్క ఇంటికి కూడాను ఒక పెద్ద కొడుకులాగా మారి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ అన్న కానివ్వండి, నేను ఒక అన్నగా ఉంటాను అని చెప్పి ప్రతి ఒక్కరికి అలాంటి భవిష్యత్తు చూపించే దారిలో ఉన్నారు, ఆ బాట వేస్తున్నారు. అంతే తప్పించి ఎవరిని నెగ్లెక్ట్ చేసే ఉద్దేశాలు కాదు, ఎవరిని కించపరిచే ఉద్దేశాలు కాదు. ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా భువనమ్మ గారిని ఒక మాట అన్నందుకు అది ఎలా అంటే మన టైం వచ్చేదాకా ఆగామా లేదా. ఆ రోజే చేయాలనుకుంటే ఏదైనా చేయొచ్చు, మాకు ప్రజలతో సంబంధం లేదు, మా కక్షపూరిత రాజకీయాలు మాకు కావాలి అనుకుంటే ఆ రోజు అధికారంలో లేకపోయినా సరే తాడేపల్లి ప్యాలెస్ ఉండేది కాదు. మా నాయకుడు ఒక పిలిపిచ్చుంటే తాడేపల్లి ప్యాలెస్ ఉండేది కాదు. ఆయన ప్రజల గురించి, అందరి భద్రత వాళ్ళ అన్ని భావాలు చూస్తారు కాబట్టి సో ఆయన అలా సాఫీగా సామరస్యంగా కానిస్తున్నారు. కానీ దీంట్లో ఎవరిని నెగ్లెక్ట్ చేసే విధంగా అయితే కాదు, ఎవరిని కించపరిచే విధంగా అయితే కాదు. అంబటి రాంబాబు అదే విధంగా మాట్లాడుతూ ఏదైతే కారులో మాట్లాడిన వ్యాఖ్యలు, అసలు ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలు, ఈ రోజున పోలీసు వ్యవస్థ కూడా చంద్రబాబు చెప్పిందే చేస్తూ ఉంది. అసలు పోలీసులు కూడా ఏదైతే టీడీపీ గుండాలు ఉన్నారో వాళ్ళ వెనకాల వాళ్ళు ముందున్నారు, వీళ్ళు పోలీసులు వెనకాల ఉన్నారు. అదే పోలీసులు పక్కెళ్తే మేము కూడా మా బ్యాచ్ని దించుతాము, ఎంతమంది ఉన్నారో మేము కొట్టుకుంటాం అని చెప్పి మా బ్యాచ్ని కూడా దించుతామని అంటా ఉన్నారు అంబటి రాంబాబు. ఎలా చూడొచ్చు అంటారు? మరి వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పోలీసులు నిద్రపోయారండి, వాళ్ళు చెప్పిన ఊడిగం చేశారు పోలీసులు. ఈ ప్రభుత్వంలో పోలీసులు నికార్సైన ఉద్యోగం చేసుకుంటున్నారు. నేను నిజంగా చెప్తున్నాను, హ్యాట్స్ ఆఫ్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్. ప్రతి ఒక్కరు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. ఈ రోజున మనకి క్రైమ్ అనేది కంట్రోల్లో ఉంది అన్నా కానీ చుట్టుపక్కల ఎటువంటి అనర్థాలు జరగకుండా ఉంటున్నా, అంటే గంజాయి మత్తులు లాస్ట్ గవర్నమెంట్లో చూసుకుంటే గంజాయి మత్తులు ఎంతమంది పిల్లలు వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకున్నారు, ఎంతమంది క్రైమ్స్కి గురి అయ్యారు ఆ మత్తులో అనేది ఉంది, మనం చూసాం, చాలా చూసాం. ఈ గవర్నమెంట్లో పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు కాబట్టే, నాయకులకు ఊడిగం చేయట్లేదు కాబట్టే అంతా కంట్రోల్లో ఉంది, అండర్ కంట్రోల్లో. ఆ విషయం అంబటి రాంబాబు గుర్తుపెట్టుకోవాలన్నమాట. నిజంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పోలీసులే గుండాల్లాగా ప్రవర్తించి ఉంటే నీ కారు అక్కడ నుంచి కదిలేదే కాదు, నిన్ను అక్కడ నుంచి పోలీసులు పోనివ్వండి సార్, కారు తీయండి సార్ అని పంపించే వాళ్ళు కాదు. టీడీపీ కార్యకర్తలకి నిన్ను వాళ్లే హ్యాండ్ ఓవర్ చేసి కుక్కను కొట్టినట్టు కొట్టి పీస్గా చేయించేవాళ్ళు అనమాట. ఇది మాత్రం గట్టిగా గుర్తుపెట్టుకో అంబటి రాంబాబు నువ్వు. ఇంకొకటి, మీ గుండాలు వస్తారంట, మీకు తెలిసిందే గుండాగిరి, రౌడీయిజం, గుండాయిజం, పీకలు కోసేటాలు, డోర్ డెలివరీలు చేయటాలు, ఇవి తప్పితే మీకు ఇంకేమి రావు. డైరెక్ట్గా వచ్చి అసలు నేను అంబటి రాంబాబుకే డైరెక్ట్గా చెప్తున్నానండి, ఎవరో నాయకుల దాకా వద్దండి. టీడీపీ పార్టీలో టీడీపీ కార్యకర్తలు ఎదురుగా వచ్చి మాట్లాడే దమ్ము ధైర్యం వాడికి ఉందో లేదో వాడిని అడగండి. లేదంటారా? అస్సలు అచ్చోసిన ఆంబోతులండి బాబు, వాడి పేరులోనే ఉంది. ఇప్పుడు నాట్ యాజ్ అ మ్యాటర్, అతను ఎంత దిగజారిపోయిన మనిషి అంటే అప్పట్లో వచ్చిన వీడియోస్, ఆడియోసే మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. అలాంటి అతన్ని పార్టీ నుంచి ఇంకా సస్పెండ్ చేయలేదు, లేదు పార్టీ మందలించలేదు, లేదంటే వాళ్ళ మీద ఒక విచారణ కూడా జరపలేదు. అలాంటి అతన్ని వాళ్ళ పార్టీలో పెట్టుకున్నారు అంటే ఏంటి? వదిలేశారు, గాలికి వదిలేశారు అనమాట. మనము ఏదైనా అంటారు కొంతమంది, దున్నపోతు మీద వర్షం కురిసినట్టు అని చెప్పి మనం ఎన్ని మాట్లాడినా ఇలా అనుకొని వెళ్ళిపోయే రకాలు ఇవి.